ప్రజల వద్ద నిరుపయోగంగా మారిన బంగారాన్ని బయటకు తీసేందుకు కేంద్రం ప్రభుత్వం ప్రారంభించిన గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. అయితే కస్టమర్లకు ఎంత వడ్డీ చెల్లిస్తారనేది ఇప్పటివరకు నిర్ణయించకపోవడం ప్రజల్లో కాస్త కన్ఫ్యూజన్ను క్రియేట్ చేస్తోంది. దేశీయంగా ఉన్న బంగారం నిల్వల్ని బయటకు తీసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ బంగారం డిపాజిట్ పథకం నవంబర్ 5 నుంచి అమల్లోకి రానుంది. ధన్త్రయోదశికి ముందు ఈ పథకం అమల్లోకి వస్తుందని ప్రధాని వెల్లడించారు. దీనికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఇండియా మార్గదర్శకాలను సైతం విడుదల చేసింది. వినియోగదారులు చేసే గోల్డ్ డిపాజిట్లకు వడ్డీ రేట్లను నిర్ణయించే పూర్తి స్వేచ్ఛ బ్యాంకులకే ఇస్తూ నిర్ణయం తీసుకుంది ఆర్బీఐ. బంగారం డిపాజిట్లపై ప్రత్యేకమైన మార్గదర్శకాలను ఒకసారి పరిశీలిస్తే డిపాజిట్కు సంబంధించి గరిష్ట పరిమితి లేదు. అయితే కనిష్టంగా మాత్రం 30 గ్రాముల వరకు డిపాజిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. 99.5 స్వచ్ఛత ఉండాలి. డిపాజిటర్లు బ్యాంకులకు సమర్పించే బంగారాన్ని ట్రేడబుల్ గోల్డ్గా మార్చిన తరువాత, అంటే కరిగించి శుద్ధి చేశాక లేదా డిపాజిట్ చేసిన రోజు నుంచి 30 రోజుల తరువాత నుంచి వడ్డీ లెక్కింపు మొదలవుతుంది. ఇక అసలు వడ్డీ మొత్తాన్ని బంగారం రూపంలోనే లెక్కిస్తారు. మెచ్యూరిటీ సమయంలో డిపాజిటర్ బ్యాంకులో డిపాజిట్ చేసిన బంగారానికి సమానమైన అసలు వడ్డీని అప్పటి పసిడి మార్కెట్ రేటు ప్రకారం రూపాయల్లో లేదా సమాన విలువ గల బంగారం రూపంలో గాని బ్యాంకులు చెల్లిస్తారు. వినియోగదారులు ఒక్కసారి డిపాజిట్ చేసిన తరువాత మళ్లీ మార్చుకునే వీలుండదు. డిపాజిట్లను 3 రకాలుగా విభజించారు. స్వల్పకాలికం అయితే 1 నుంచి 3 ఏళ్లు, మధ్యకాలికం, దీర్ఘకాలికం అయితే 12 నుండి 15 సంవత్సరాలుగా విభజించారు. గోల్డ్ డిపాజిట్ స్కీమ్ కనీస లాకిన్ వ్యవధి కంటే ముందే డిపాజిటర్లు వైదొలిగితే బ్యాంకులు నిర్దేశించే జరిమానా రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. ఇవి మార్గదర్శకాలు కాగా దేశంలోని ప్రజలు, వివిధ సంస్థల వద్దనున్న దాదాపు 20,000 టన్నుల మేర బంగారం ఉన్నట్లు అంచనా. వీటి విలువ 5.3 లక్షల కోట్లు. ఇంత బంగారం కనుక బ్యాంకుల్లోకి వస్తే ఒకవైపు బంగారం ధర తగ్గడమే కాదు, దిగుమతులు సైతం భారీగా తగ్గుతాయని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే ఆర్బీఐ చెప్పిన మార్గదర్శకాల ప్రకారం వినియోగదారుడు గోల్డ్ డిపాజిట్ చేయాలంటే బంగారం కరిగించాలి. ఇదే ప్రజల్లో సందిగ్ధతకు కారణమవుతోంది. ఆభరణాల రూపంలో ఉన్న బంగారం డిపాజిట్ చేయకపోవడం కూడా ఎంతమేర ప్రజలకు ఈ పథకంపై ఆసక్తి కనబరిచేలా చేస్తోంది ప్రభుత్వానికే తెలియాలి. బిజినెస్ డెస్క్, సాక్షి న్యూస్, హైదరాబాద్.